వెల్కమ్ టు శ్రీ విజయం ఎడిట్స్ ఇన్షాట్ లిరిక్స్ ఎడిటింగ్ ప్రివ్యూ చూడండి. ప్రేమ పరిచయమే ఇన్షాట్ యాప్ ఓపెన్ చేసి వీడియోని ఆప్షన్ క్లిక్ చేసి న్యూ వన్ క్లిక్ చేసి వన్ ఫోటో సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న ఫోటో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఒపాసిటీ అనే ఆప్షన్ క్లిక్ చేసి 45 యాడ్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసి పిప్ ఆప్షన్ క్లిక్ చేసి సేమ్ ఫోటో యాడ్ చేసుకొని మాస్క్ అనే ఆప్షన్లో మాస్క్ సెకండ్ వన్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకొని రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. నెక్స్ట్ సాంగ్ యాడ్ చేసుకోవాలి. ఆడియో అనే ఆప్షన్ క్లిక్ చేసి మ్యూజిక్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎక్స్ట్రా ఆడియో అని క్లిక్ చేసి ఏ సాంగ్ యాడ్ చేసుకున్నారో ఆ సాంగ్ క్లిక్ చేసి రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సాంగ్ ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ వరకు ఫోటో అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. మళ్ళీ పిప్ ఆప్షన్లో యాడ్ చేసిన ఫోటో కూడా సేమ్ సాంగ్ ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ వరకు యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫోటోకి కీ యానిమేషన్ ఇవ్వాలి. స్టార్టింగ్ ఒక కీ యానిమేషన్, ఎండింగ్ ఒక కీ యానిమేషన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఫోటో స్టార్టింగ్ కీ యానిమేషన్ దగ్గర ఫోటో జూమ్ చేసి రైట్ సైడ్ మూవ్ చేయాలి. ఎండింగ్ కీ యానిమేషన్ దగ్గర ఫోటో లెఫ్ట్ సైడ్ మూవ్ చేయాలి. నెక్స్ట్ టెంప్లెట్ యాడ్ చేయాలి. పిప్ ఆప్షన్ క్లిక్ చేసి టెంప్లెట్ యాడ్ చేసుకుని ఫుల్ జూమ్ స్క్రీన్ ఇవ్వాలి. ఫుల్ స్క్రీన్ ఇచ్చిన తర్వాత బ్లెండింగ్ అనే ఆప్షన్లో స్క్రీన్ సెలెక్ట్ చేసుకోవాలి. సౌండ్ ఉంటే మ్యూజిక్ ఆఫ్ చేయాలి. స్క్రీన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక ఒపాసిటీ 45 ఇవ్వాలి. రైట్ ఆప్షన్ క్లిక్ చేయాలి. టెంప్లెట్ వింటేజ్ యాప్లో డౌన్లోడ్ చేసిన బ్లాక్ ఎఫెక్ట్ డాట్స్ వీడియో అని సెర్చ్ చేస్తే టెంప్లెట్స్ వస్తాయి. తర్వాత నెక్స్ట్ స్టెప్లో టెక్స్ట్ యాడ్ చేయాలి. టెక్స్ట్ ఆప్షన్ క్లిక్ చేసి టెక్స్ట్ యాడ్ చేసుకోవాలి. నేను గూగుల్లో లిరిక్స్ కాపీ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత ఏ ఫాంట్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు నచ్చిన ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ యాడ్ చేసిన తర్వాత కలర్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కలర్ సెలెక్ట్ చేసుకోండి. నేను వైట్ కలర్ సెలెక్ట్ చేసుకున్నా. కలర్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ ఆప్షన్ క్లిక్ చేసి ఇప్పుడు యాడ్ చేసుకున్న టెక్స్ట్ ఇమేజ్ కింద యాడ్ చేయండి. యాడ్ చేసి సాంగ్ ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్ అడ్జస్ట్మెంట్ చేసుకోండి. అడ్జస్ట్మెంట్ చేసుకొని సాంగ్ ప్లే చేసుకుంటే లిరిక్స్ చేంజ్ అవుతాయి కదా, అక్కడ స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి కాపీ చేసుకున్న లిరిక్స్ని యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ అదే ప్రాసెస్. మళ్ళీ ఇక్కడ లిరిక్స్ చేంజ్ అవుతుందో స్ప్లిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి లిరిక్స్ కాపీ చేసుకున్న లిరిక్స్ యాడ్ చేయాలి. ఇలా లాస్ట్ వరకు యాడ్ చేయాలి. సాంగ్ ఎన్ని సెకండ్స్ ఉంటే అన్ని సెకండ్స్. టెక్స్ట్ యాడ్ చేసినాం కదా, టెక్స్ట్కి యానిమేషన్ యాడ్ చేయాలి. ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి డాట్స్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఫస్ట్ దానిలో థర్డ్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఇన్షాట్ ప్రోలో ఉంటాయి ఎఫెక్ట్స్. ప్రతి టెక్స్ట్కి ఎఫెక్ట్ యాడ్ చేయాలి. యాడ్ చేసి రైట్ ఆప్షన్ క్లిక్ చేసి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. ఎఫెక్ట్స్ యాడ్ చేసిన తర్వాత వీడియో కంప్లీట్. ఒకసారి వీడియో ప్లే చేసి చూపిస్తాను చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.